హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఆస్తి పన్ను గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఆస్తి పన్నుపై వన్ టైం సెటిల్మెంట్ కు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90% రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇక ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్తి పన్ను వసూళ్లు 1000 కోట్ల రూపాయలు దాటిందని రాష్ట్ర పురపాలక శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటి వరకు 1010 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను వసూలైనట్లు వెల్లడించింది. ఇక మార్చి 31 నాటికి ఆస్తి పన్ను బకాయిలపై 10% వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలో మార్చి 30, 31న సెలవున అయినప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది. అలాగే 2 రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90% రాయితీ సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.